అలా కాదండి, నీవు దేవుడిని నమ్ముకో, యేసు ప్రభుని నేను నమ్ముకున్నా, నువ్వు నమ్ముకో అని చెప్పడం తప్ప? ఇప్పుడు మీరు చెప్పండి, లేదు డైరెక్ట్ గా అడుగుతున్నాను, తప్ప? తప్పే సార్. తప్ప అయితే ఉదయాన్నే ఎందుకని ఉదయాన్నే మా ఇంటి ముందు శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం అని పెడతారు? పెట్టకూడదు కదా, పెట్టకూడదు కదా అట్లా. ఒకవేళ అది తప్పైతే ఇది తప్పైతే అది కూడా తప్పే కదా. అందరం ఎవరి మతం వాళ్ళ ఇష్టం. ఉదయాన్నే 6 గంటలకు మా ఇంటి ఎదురుగా బ్రహ్మమురారి సురార్చిత లింగం అని వస్తుంది. నేను ఇంత నన్ను మత మార్పిడి చేస్తున్నాడని నేనే మనం తరిమి కొట్టట్లేదు సార్. మీరు యేసు ప్రభువుని నమ్ముకున్నాను, మీరు నమ్ముకోండి అన్నదానికి ఇక్కడ ఆగండి. ఉన్నదేంటి? అదే బ్రహ్మమురారి లింగం పాటకు ఏమైనా సంబంధం ఉన్నదా? గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాను సార్. ఉదయం లేస్తానే మాకు ఒక టీ దాన్ని ఏమంటారు బ్రేక్ఫాస్ట్ దగ్గర ఒక మంత్రం నేర్పించారు గవర్నమెంట్ స్కూల్లోనే. అందరూ కట్టిన ట్యాక్సుల్లోనే ఇలా చేతులు పెట్టుకుని మేము ఓం బ్రహ్మార్పణం బ్రహ్మాగ్ని బ్రహ్మాత్మ బ్రహ్మనామదం బ్రహ్మైవతేన అది తిన్నాం. ఇప్పుడు దీన్ని ఏమంటారు, మత మార్పిడి అన్నామా? నేను చదువుకున్న నా స్కూల్లో నేను చిన్నప్పుడు నా మైండ్ లో నాకు ఇప్పటికీ కూడా ఆ శ్లోకాలు గుర్తున్నారు. భారతదేశంలో హిందూ స్కూల్స్ కాబట్టి అదే చెప్పారు. హిందూ స్కూల్స్ ఏంటండి? గవర్నమెంట్ స్కూల్స్ అంటే గవర్నమెంట్ స్కూల్లో అందరూ హిందుత్వాన్ని బోధిస్తారు సార్. అది మీరు ఒప్పుకుంటున్నారు, ఏమని? స్కూళ్లలో హిందుత్వం బోధిస్తాం, స్కూళ్లలో ఇంకేం బోధిస్తారు సార్? మరి అది మత మార్పిడే కదా మరి.